సర్వదా కృతకార్యోసా హనుమాన్నత్ర సంశయ నహ్యస్య కృతకార్యస్యానాదయేవం విదో భవేత్. హనుమకి పనప్ప చెప్పాక అవ్వకపోవడం ఉంటుందా? సీతామాత దర్శనం అయిపోయింది కాబట్టే ఇంతటి మహానాదం చేస్తూ వస్తున్నారు. అయిపోయింది రా సీతమ్మ దర్శనం అన్నారు. జాంబవంతుడు ఈ మాట చెప్పగానే వెళ్ళిపోయారు. చెట్లు పట్టుకొచ్చేశారు, కొమ్మలు పట్టుకొచ్చేశారు, పూల చెట్లు పట్టుకొచ్చేశారు, కనపడ్డ కర్రలు పట్టుకొచ్చేశారు. ఇవన్నీ కూడా వస్తున్న హనుమతికి స్వాగతం అన్నమాట. అవన్నీ ఊపుకుంటూ నించున్నారు ఈ వదలగొట్టున. కానీ వాళ్ళకు కోరిక, ఆ వార్త చెవిలో వింటే బాగుండు. ఆయన చెప్పగా సీతమ్మ అన్నారనుకోండి, సీతమ్మ చూడబడెను అందామని. సీతమ్మ అనేటప్పటికి ఎవడో అత్యుత్సాహం ఉన్నవాడు విరిగాకేస్తాడు, పక్కవాడికి వినపడదు, కొట్టుకుంటారు. అందుకని మొదటి మాటే అందరికీ స్పష్టంగా వినపడాలి. దృష్ట్వా సీతేతి విక్రాంత సంక్షేపేణ్యవేదయత్. చూడబడెను సీతమ్మ. తాను చూశారా? సీతమ్మ దర్శనమిచ్చిందా? తాను చూడలేదా? తల్లి దర్శనమిచ్చింది. తను వెతికితే చతురంగుళమాత్రోపి నావకాశస్య విద్యతే రావణంతఃపురే తస్మిన్యంకపిర్న జగాయ సహా. 4 అంగుళాలు విడిచిపెట్టకుండా వదిలేను దొరకలేదన్నారు. అమ్మకి నమస్కారం చేశారు. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః సిద్ధిం మే సంవిధాస్యంతు దేవాస్సర్షిగణాస్పృహ బ్రహ్మా స్వయంభూ భగవాన్ దేవాస్సశ్చ ఇతి స్విహ అని చెప్పి దేవతలందరినీ కూడా నమస్కారం చేసి పిలిచారు. పిలిచి నమస్కారం చేసి వెళ్ళిన తరువాత సీతమ్మ తల్లి దర్శనమిచ్చింది. అందుకని ఇప్పుడు నేను ఆవిడ్ని చూశానా, ఆవిడ నాకు దర్శనమిచ్చిందా? ఆవిడ దర్శనమిచ్చింది. అందుకని చూడబడెను సీతమ్మ. దృష్ట్వా సీతేతి విక్రాంత సంక్షేపేణ్యవేదయత్. ఈ మాట విన్నారంతే. అటు పరిగెత్తేవాడు, ఇటు పరిగెత్తేవాడు. హనుమ కిందకి దిగ్గానే ఆయన ముట్టుకునేవాడు, పిల్లి మొక్కలేసేవాడు, ఆడుకునేవాడు, కౌగిలించుకునేవాడు, ముద్దెట్టుకునేవాడు, మురిసిపోయేవాడు. ఆయన మాట విన్నవాడు లేడు. అంగదుణ్ణి యువరాజు కాబట్టి చేత్తో పట్టుకుని గుహలోకి తీసుకెళ్లి పెద్దవాళ్ళని కూర్చోబెట్టి తాను ఎలా వెళ్ళారో, ఎలా చూశారో అన్నీ చెప్పారు. మహానుభావుడు. హనుమ చెప్పిన మాటలు కొన్ని ఉన్నాయి. అవి ఎర్రసిరాతో రాసుకుని ఇంట్లో పెట్టుకోవాలి. అనిర్వేద శ్రియోమూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తక కరోతి సఫలం జన్మో కర్మయత్తత్ కరోతి సహ తస్మానది అనిర్వేద కృతం యత్నం చేష్టేహముత్తమం అంటారు. జీవితంలో అన్ని వేళలా మనం అనుకున్నట్టు అయిపోవు. మనం అనుకున్నది అనుకున్నట్టు కాకపోయినా కాలం ఎదురొచ్చినా ఎవడు నిరాశకి గురికాడో వాడే లోకంలో ఏదైనా సాధించగలడు. కాబట్టి నిర్వేదమును పొందకుండా ఉన్నవాడెవడో వాడే వీరుడంటారు. నిజంగా మహానుభావుడు ఆ బలంతో కదు లేచి మళ్ళీ నమస్కారం చేసి అన్వేషణ మొదలుపెట్టారు. కాబట్టి స్వామి హనుమ లేనినాడు అసలు ఈ వానరులందరూ ఎక్కడున్నారు? వీళ్ళందరికీ ఇంత గౌరవం ఎక్కడి నుంచి వచ్చింది? వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి. ఇంత గొప్పవారాయనైనా శ్రీయాంజనేయం శిరసానమామి అన్నారనుకోండి, ఆయన చిన్నబుచ్చుకుంటారు. తనని పొగిడితే ఆయనకి ఇష్టం ఉండదు. ఇది చాలా గొప్ప విషయం అండి లోకంలో. ఇదేమంత తేలికైన విషయం కాదు. ఎందుకనంటే తాను ఎంత గొప్పవాడవనివ్వండి, ఎన్ని వేల మంది గుండెల్లో గుడి కట్టుకుని ఆరాధింపబడుతుంటాడు. కానీ ఎన్నడూ కూడా ముఖతః పొగట్టని మాత్రం అంగీకరించాడు. తనని పొగిడితే ఆయనకి ఇష్టం ఉండదు. రాముణ్ణి పొగిడితే మురిసిపోతారు. అవును, మా స్వామి అంత గొప్పవాడే. అందుకే శ్రీరామదూతం శిరసానమామి. రామదూతవయా, అందుకింత గొప్పతనం. మంచి మాట అన్నావురా. ఏమి వినయం అండి? ఎవరున్నారు అలా? అసలు లోకంలో ఎక్కడైనా చూశారా మీరు ఇంత సమర్థత ఉండి ఇంత వినయంతో ఉండడం? రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్.